వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు, ఎందుకంటే దాని తర్వాతే మేము బ్లాగ్ రిలీజ్ చేస్తాం కాబట్టి. ఇవాళ నేను ఫస్ట్ టైం ఒక వంట ట్రై చేయబోతున్నాను. ఇంట్లో ఎవరు లేరు, నేను మేధాంష్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఉన్నారనమాట. సో అంటే ఇవాళ ప్రయోగం చేద్దాం. బాగా వచ్చిందంటే సాయంత్రం మా ఆయన వచ్చాక తినిపిస్తా, తిన్నాక ఆయన ఒపీనియన్ చెప్తారు. ఎప్పుడైనా సరదాగా సర్ప్రైజ్గా చేద్దామనేసి అనుకుంటూ ఇవాళ చేస్తున్నాను. ఇవాళ నేను చేసే వంట పేరు చికెన్ మజ్జిగ పులుసు. చూడండి, షాక్లో ఉన్నాను. చికెన్ మజ్జిగ పులుసు. సో ఫస్ట్ టైం ఇది మేము విష్ణు తీసుకొచ్చిందనమాట మాకు ఒక పాట్లక్లో. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాకు కావాల్సింది, మేము విష్ణు మాకు ఇది కావాలి, చికెన్ మజ్జిగ పులుసు నువ్వు చేయాలి ఇవ్వాలని చెప్పి అడిగి మరీ చేయించుకుంటాము. అండ్ మా సిద్ధు భీమవరం సైడ్ కాబట్టి ఇది చాలా ఫేమస్ అంట, భీమవరం అండ్ గోదావరి సైడ్ అంతా. సో నేనైతే ఫస్ట్ టైం విష్ణు వాళ్ళ ఇంట్లోనే తిన్నాను. సో అప్పటి నుంచి నాకు ఇది వావ్ ఇంత యమ్మీగా ఉంది. అండ్ మా ఆయన అయితే మంచి నాన్ వెజ్ ప్రియుడు కాబట్టి ఇలాంటివి బాగా నచ్చుతాయి. సో చెప్తుంటారు ఏమైనా సర్ప్రైజ్ చేయొచ్చు కదా అని. సో ఈ డిష్ నేను ఇంతకీ అడగలేదు ఎలా చేస్తారు అని చెప్పి. బట్ మేఘనక్క దగ్గర రెసిపీ ఉండింది ఇది. ఆ రెసిపీ చూసి సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. పెరుగు, టమాటో ఆప్షనల్ అండి, నాకు వేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఒక హాఫ్ వేద్దామని అనుకుంటున్నాను. కంప్లీట్లీ ఆప్షనల్, చాలామంది వేసుకోరు, కానీ మజ్జిగ పులుసులో నాకు టమాటో ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ క్రీమీ టెక్స్చర్ కోసం. సో అలా అనేసి నేను పెట్టుకున్నాను. సో దీనికి మనకు కావాల్సింది ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, టమాటో, తాలింపు దినుసులు, నూనె అండ్ చికెన్. మెయిన్గా మనం చికెన్ని వాష్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే ఇంట్లోనే చేస్తాం, బయట నుంచి తీసుకురాము. అండ్ కర్డ్ అండ్ ఆయిల్. సో కొన్ని తాలింపు దినుసులు. డిష్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సో ముందుగా అయితే మనం ఆనియన్ కట్ చేసేసుకుందాము. లైక్ రెగ్యులర్గా మనం చికెన్ ఎలా ఫ్రై అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఈ పెరుగు అన్నది ఎలా యాడ్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. బట్ ఎవరు ట్రై చేయని వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. బ్యాచిలర్స్ తమ్ముళ్ళు మీరు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. అండ్ దీనికి మనము కారం అన్నది రెడ్ కలర్ కారం యూజ్ చేయము, రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయము. ఓన్లీ ఇవి ఉన్నాయి కదా పచ్చిమిర్చి, దీన్నే మనం మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకొని అదే యూజ్ చేస్తాం అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఫాస్ట్గా చేసేస్తాం. ముందు ఆనియన్ కట్ చేసుకుంటాం. చాలామంది మీరు వంట చేయరా అని నన్ను డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. ఆబ్వియస్లీ వంట చేస్తానండి, అన్ని వంటలు చేస్తాను. కానీ పెళ్ళికి ముందు అయితే అన్నీ వచ్చేవి కాదు, పెళ్ళి తర్వాతే నేర్చుకున్నాను. అండ్ అప్పుడప్పుడు అత్తయ్యతో మీకు వంటలు చూపిస్తూ అలా కూడా నేర్చుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇంట్లో అత్తయ్య వంట చేస్తారు కాబట్టి మోస్ట్లీ అత్తయ్య ఫుడ్డే తింటాము. అండ్ లేదు అని అంటే మా ఆయన నాన్ వెజ్ అయితే మా ఆయన చాలా బాగా చేస్తాడండి. సో నాకు అలా ఇష్టం. నేను కూడా బాగా చేస్తాను, కాకపోతే కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ బెస్ట్గా చేస్తానన్నమాట. అందుకని చెప్పి ఎక్కువ కష్టపెట్టారు నన్ను. అందులోనూ ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి అయితే అసలు వంటగదికి రావడం అన్నది చాలా తగ్గిపోయింది. ఓన్లీ హరినికి మార్నింగ్ లంచ్ బాక్స్ అనో లేదంటే బ్రేక్ఫాస్ట్ అనో ఏదైనా స్పెషల్ డిషెస్ లైక్ ప్యాన్ కేక్ అనో అట్లాంటివి కోసం వస్తాను. ఈ మధ్య ఇంకా మేధాంష్ కోసం సపరేట్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాను. అండ్ సమ్టైమ్స్ మార్నింగ్ లంచ్ బాక్స్ అదే ప్రిపేర్ చేసేస్తారు హరినికి, ఎందుకంటే మావయ్య లంచ్ తీసుకెళ్ళాలి ఆఫీస్కి కాబట్టి వాళ్ళిద్దరికి అప్పుడే చేసేస్తారు. సో ఆనియన్ ఫస్ట్ మనం సన్నగా కట్ చేసుకుందాం. సో ఆనియన్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆన్ కూడా చేసేసాను. పచ్చిమిర్చి పేస్ట్కి మనకి మిక్సీ జార్ కావాలి. ఇవి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాము. కొంచెం ఇట్లా కచ్చా పచ్చాగా చేద్దాం. లైట్గా ఉప్పు వేస్తా. అండ్ చికెన్ కూడా మనం సాల్ట్ వాటర్లోనే నానబెట్టుకున్నాం. సో మనం కర్రీ చేసుకునేటప్పుడు చూసి చేసుకోవాలన్నమాట. అండ్ వీటిలో గరం మసాలా ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ నాన్ వెజిటేరియన్ కాబట్టి నేను కూడా కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. గరం మసాలా ఇంట్లో పట్టిందే ఉంది, తీస్తా.
ఆయిల్ వేస్తున్నా. ఇది చికెన్ కర్రీ కోసం కాబట్టి అండి కొంచెం చూసి వేసుకోండి బాగానే ఆయిల్. ఇంట్లో పట్టిన గరం మసాలా. ఓ మా వార్డ్రోబ్ మీకు చూసేస్తున్నారు. ఇది మేము ఇంట్లో చేసుకున్న గరం మసాలా. దీని రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, మా ఆయనకు చెప్తా, చేద్దాం వీడియో. శివ బాగా చేస్తారు. చెట్టినాడు చికెన్ కూడా చాలా బాగుంటుంది, అది నా ఫేవరెట్. తాలింపు దినుసులు ఇవి పొడువుగా అలాగే వేసేద్దాం, మధ్యలో జస్ట్ స్లిట్ చేసి. టమాటా వేయాలా అని చెప్పి చాలా ఆలోచిస్తున్నా. సరే ఈసారికి వేయకుండా చేస్తా. ఇప్పుడు ఎలాగో టమాటో తీసాను కాబట్టి తింటా, కొంచెం బ్లడ్ అయినా వస్తుంది. అండ్ ఉల్లిపాయలు వేగాలి, లైక్ మొత్తం ఏమంటారు బ్రౌన్ కలర్ వేగకుండా లైట్గా అది కొంచెం నూనెలో వేగిపోయినప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదా, అలా అయినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏం చేసి చికెన్ వేసేయచ్చు. చైల్డ్హుడ్ మెమోరీస్ గుర్తొస్తుంది. ఎన్ని టమాటోస్ స్కామ్ చేసేదాను నేను కిచెన్లో నుంచి. కరెక్ట్గా వండాలనుకున్నప్పుడు ఉండేవి కాదు. సో ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీ. అండ్ ఒక డిష్ తోటి కంప్లీట్గా లంచ్ అన్నది కూడా మంచిగా సెట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ ఈ వీడియో భీమవరం సైడ్ నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే నేను కరెక్ట్గానే చేశానా లేదంటే ఇంకా ఇలా చేస్తే బాగుండేది అనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు అలా చేస్తా. లైట్గా ఇంత వేగిపోతే చాలు. ఏమంటారు ఆ పచ్చి వాసన పోయి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సో అల్లం వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు ఈ చికెన్ వేసేద్దాం. బోన్స్తో ఉన్న చికెన్ చేయొచ్చు కానీ నాకు బోన్లెస్ ఇష్టం. లైట్గా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసాను. దీన్ని మనం కొంచెం సేపు ఇట్లా చిన్న మంట మీద కుక్ అవ్వనివ్వాలి. చిన్న మంట మీద కుక్ అవ్వనిస్తే మంచిగా కుక్ అవుతుంది. మంచిగా దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి నూనె పైకి తేలేంత వరకు మనం కుక్ అవ్వనిస్తే, అంటే ఒక ఫ్రై లాగా అనుకోండి. దాని తర్వాత అప్పుడు పచ్చిమిర్చి కారం వేద్దాం. అప్పుడు దాకా 5 మినిట్స్ ఇలా కుక్ అవ్వాలి. ఈలోపు మనము ఇది పెరుగుని రెడీ చేసుకుందాం బీట్ చేసి. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి మీరు ఈక్వల్ క్వాంటిటీ పెరుగు తీసుకోవచ్చు, లేదా కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. దీంట్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేయాలి. ఫస్ట్ అయితే లైట్గా పసుపు వేసేసాను. నెక్స్ట్ ఉప్పు లైట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము, పచ్చిమిర్చి దాంట్లో లైట్గా ఉప్పు వేసాను. ఆల్రెడీ చికెన్ ఉప్పులో నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఓవరాల్గా చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుని బీట్ చేసేస్తా. సో ఈ డిష్ పిల్లలు కూడా తినొచ్చు, చాలా యమ్మీగా క్రీమీగా ఉంటుంది. నేను ఏదైనా కాంపిటీషన్లో చేసినా మనం విన్ అయిపోవచ్చు అనుకుంటా, అంత యమ్మీగా ఉంటుంది. డెఫినెట్లీ ఇది హైదరాబాద్ వాళ్ళకి తక్కువగా తెలుసు, అంటే గోదావరి వాళ్ళు మన సైడ్ ఉంటే తెలిసిపోతుంది. లైక్ రెగ్యులర్గా కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో మాకు ఇప్పుడు తెలిసినట్టు. సో మీరు కూడా ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసి ఫోటో పెట్టండి నాకు ఎలా వచ్చిందో కూడా. ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ వేస్తున్నా. పసుపు వేసాను అసలు లేదు, ఇంకొంచెం వేస్తా. చికెన్ కూడా మగ్గిపోతుంది. సో మంచిగా ఇట్లా క్రీమీగా మజ్జిగ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను అసలు మనం వాటర్ వేయకపోయినా చికెన్లో వాటర్ అంతా పైకి ఎలా వచ్చింది చూడండి. ఇదంతా పోయేంత వరకు కుక్ చేస్తే డ్రై రోస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలి మనము. ఇంకొక 5 నిమిషాల తర్వాత, ఒక 3 to 4 మినిట్స్ తర్వాత ఆ పచ్చిమిర్చి కారం గరం మసాలా వేద్దాం. అప్పుడు దాకా ఇట్లా కుక్ అవ్వనివ్వండి. ఐమ్ బ్యాక్ అగైన్. సో ముందుకి షిఫ్ట్ చేశాను, కొంచెం మంచిగా ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలని చెప్పి. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే పట్టామో వేసేద్దాం. కారం తగ్గట్టు చూసుకోండి, నేను కొంచెమే వేస్తున్నాను, పిల్లలు కూడా తినాలి కాబట్టి ఇది. అండ్ కొంచెం గరం మసాలా, వెరీ లైట్, ఎక్కువ వద్దు. గరం మసాలా కూడా ఆప్షనల్ అండి. ఇలాగే అన్నంలో కలుపుకొని తినేయాలనిపిస్తుంది పచ్చిమిర్చి చికెన్ లాగా. ఈ వర్షాకాలంలో
ఇలా వేడి వేడిగా వంట చేసుకొని తింటుంటే ఇది ఇంకొంచెం డ్రై రోస్ట్ అయ్యి నూనె పైకి తేలితే ఆల్మోస్ట్ కుక్ అయినట్టు. పీసెస్ కూడా నేను బోన్లెస్ యూస్ చేశాను కాబట్టి మ్యాక్సిమం కుక్ అయిపోయింది. స్లో దాంట్లో పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. సో మనం 1/2 kg చికెన్ వేస్తే చూడండి ఎంత అయిందో. అయ్యేసరికి ఇంత వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇది బోన్లెస్ కాబట్టి సరిపోద్ది. ప్రయోగం కాబట్టి కొంచెమే ట్రయల్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు మనం అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నా. ఒక 5 to 10 minutes లోపు అది చల్లారిపోద్ది. అప్పుడు ఇది అందులో వేసేయాలి మనము. ఈలోపు తాలింపు కూడా వేసేసుకుందాం. కొంచెం తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేస్తే సరిపోతుంది. అయితే ఈ తాలింపు మనం ఇందులో వేసి అందులో కలుపుకోవచ్చు, లేదంటే మొత్తం అందులో పోసి దాని మీద అయినా ఫైనల్గా తాలింపు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అంటే నాకున్నంత ఐడియా వరకు ఎలా చేయాలన్నది అలా చేస్తున్నా. బట్ ఎప్పుడైనా ఈసారి సంక్రాంతి టైంలో భీమవరం సైడ్ వద్దాం అనుకుంటున్నాము. సో చూడాలి అటువైపు ఏ టైంకి వస్తే బాగుంటుంది మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటే చెప్పండి. ఆ టైంలో ప్లాన్ చేసుకొని వస్తాం. సంక్రాంతికి కాకపోయినా సంక్రాంతికి ముందు లైక్ మంచి చలికాలం లైక్ డిసెంబర్ నుంచి అట్లా ఎప్పుడైనా రావచ్చు. నవంబర్ డిసెంబర్లో అలా కూడా ఎప్పుడైనా రావచ్చు. అటువైపు ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే అని మీరు అనుకుంటే నాకు చెప్పండి. ఆ టైంలో ప్లాన్ చేసుకొని వస్తాం. ఎందుకంటే అటు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. అందులోనూ నాకు అటువైపు పులావ్స్ అండ్ ఈ నాన్ వెజ్ అది బాగా ఫేమస్ కాబట్టి ఈసారి ప్లాన్ చేసుకొని వస్తా. సో ఇది మనకు ఒక 5 minutesలో చల్లారిపోతుంది. దాని తర్వాత ఫైనల్గా ఎలా ఉందన్నది చూపిస్తాను. సో గైస్ చికెన్ కూడా చల్లగా అయిపోయింది. ఎంతసేపు మీరు నా ఈ మెస్సీ లుక్ని భరించినందుకు థ్యాంక్ యూ. ఇవాళ మార్నింగ్ ఫ్రెష్గా ఏదైనా ఒకటి స్పెషల్గా చేద్దామని చెప్పి ఇలా. అయితే ఇది చల్లగా అయిపోయింది కదా, మనం వేడిగా ఉన్నప్పుడే వేస్తే అది ఏమంటారు పగిలిపోయినట్టు అవుతుంది పెరుగు అని చెప్పేసి పొయ్యి మీద నుంచి తీసాక చల్లగా అయ్యాక వేయాలి. వావ్, నాకు వచ్చేసింది మజ్జిగ పులుసు చేయడం. చికెన్ మజ్జిగ పులుసు. ఓ మై గాడ్, దిస్ లుక్ సో యమ్మీ. ఫస్ట్ టైం చేశాను. శివాకి ఎప్పుడైనా పంపించాలి ఆఫీస్లో పాట్లక్ లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకుంటే పంపిద్దాం ఈసారి. సో వేడి చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ని తెలియచేయండి. ఇది ఎట్లా ఉందా అన్నది నేను తినేసి మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్. బై. ఇదేం సారీ? అది మీనాకారి మ్యామ్. 3,800. ఇది 3,800. చాలా గ్రాండ్యూర్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా ఉంది, లైక్ ఆరెంజ్ విత్ లైట్ పింక్. ఇది మీనాకారి సారీ అంటే నేనే వీవర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పిక్ చేసుకుంటున్నాను మ్యామ్. నాకు నచ్చిన కాంబినేషన్స్ మాత్రమే తెచ్చుకున్నాను. ఓకే, అందుకే చాలా యూనిక్ గా ఉన్నాయి పీసెస్. అందుకే ఇంకొక పీస్ ఎక్స్ట్రా లేదు. లేదు. సో ఇప్పుడు మీ చీరలు చూపిస్తున్నాను కదండి,